అందరికీ నమస్కారం. ఇదే కువైట్ సిటీ అనగా మాలియా అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బస్సులు వస్తూ ఉంటాయి, రైట్ సైడ్ బస్సులు వస్తూ ఉంటాయి. మీరైతే మాత్రం రైట్ సైడ్ బస్సు దిగిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మధ్యలో ఉన్న బ్రిడ్జ్ మార్గం ద్వారా అయితే రండి. ఎందుకంటే బ్రిడ్జ్ మార్గం ద్వారా రాకుండా మీరు అటు ఇటు వస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు అనేది మనల్ని చూస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం చూశారనుకో మాత్రం మన బతాక తీసుకొని మన బతాక మీద అయితే ఫైన్లు అయితే వేయడం అయితే జరుగుతుంది. అటు ఇబ్బంది పడకుండా బ్రిడ్జ్ మార్గంగానే రండి. ఈ బ్రిడ్జ్ మీదుగా బంగారు షాపులకు ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో మరి తెలుసుకుందాం. తెలియని వారి కోసమే తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో అనమాట. బ్రిడ్జ్ దిగిన తర్వాత ఎదురుగ్గా మనకు ఒక ఈ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. జోయల్ కాసు, గ్రాండ్ డైబర్. చాలా ఏరియాలలో సాల్మియా అయితేనేమి, ఫర్వానీ అయితేనేమి, తర్వాత ఫాహెల్ అనే అక్కడ ఏరియాల్లో గోల్డ్ షాపులు కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా మన తెలుగువారు అనేది ఈ సిటీకి అంటే మాలియాకి అనేది వచ్చి కొంటూ ఉంటారనమాట. వీడియో అయితే మాత్రం అంటే ఇటు కదులుతుందని ఏమనుకోద్దండి. ఎందుకంటే ఎక్కువగా లేడీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో అనుకుంటారనే వీడియో అయితే వాళ్ళకు తెలియకుండా తెలియనట్టు వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇదే ఆ బిల్డింగ్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలన్నమాట. మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గోల్డ్ షాపు వచ్చేసి జోయల్ కాస్ అనమాట. ఇదే మొత్తం జోయల్ కాసు, చాలా పెద్ద షాప్ అనమాట. ఎంట్రన్స్లోనే ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత ఇదే స్ట్రైట్ దారి, ఒకటే దారి అనమాట. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే కొన్ని ఫ్యాన్సీ స్టోర్లు, చీరల అంగళ్ళు, వాచీ షాపులు ఉంటాయి. ఎంట్రన్స్లో అనే వాచీ షాపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్స్చేంజ్ ఆఫీసులు ఉంటాయి, తర్వాత జ్యూస్ సెంటర్లు ఉంటాయి, చిన్న చిన్న సెల్ పాయింట్లు కూడా ఉంటాయి. ఇదే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మాత్రం మెన్స్ వేర్ డిపార్ట్మెంట్ అంతా అయితే షాపులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇలాగే స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. ఒక్క గోల్డ్ షాపులనే కాదు, శుక్రవారం అయ్యేసరికి మన ఇండియన్స్ వాళ్ళు షాపింగ్ చేయడానికి అయితే వస్తూ ఉంటారనమాట. బట్టల షాపులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ స్ట్రైట్ వచ్చిన తర్వాత రైట్ సైడ్కి అయితే తిరగాలి. రైట్ సైడ్ నుంచి తిరిగిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం అన్నీ బంగారు షాపులు. నేనైతే మాత్రం మధ్యాహ్నం టైంలో వచ్చినట్టున్నాను. ఎందుకంటే కొన్ని షాపులు అయితే క్లోజ్ చేసి ఉన్నారు, అంటే నమాజ్ చదువుకోవడానికి వెళ్ళారనమాట. కొన్ని షాపులు అయితే ఓపెన్లోనే ఉన్నాయి. ఇవన్నీ అటు రైట్ సైడ్ మనం తిరిగిన దగ్గర నుంచి ఈ లైన్ అంతా మొత్తం బంగారు షాపులే. ప్రతిరోజు అయితే మాత్రం బంగారు షాపులు అయితే ఓపెన్లోనే ఉంటాయి. శుక్రవారం అయితే సరికి ప్రతి ఒక్క షాపు అయితే హౌస్ఫుల్గానే ఉంటుంది. ఎక్కువ మన తెలుగువారు అనేది వచ్చి బంగారు కొంటూ ఉంటారనమాట. ఇక్కడ నేను కరెక్ట్గా మధ్యాహ్నం సమయం వచ్చేసరికి కొన్ని షాపులు అయితే క్లోజ్లో ఉన్నాయి. వాళ్ళు నమాజ్ అయిపోయి చేసుకొని వచ్చిన తర్వాత యథావిధిగా షాపులు అయితే ఓపెన్ అయితే చేస్తారనమాట. ఈ వీడియోలో కువైట్ సిటీలో అనగా మాలియాలో బంగారు షాపులు ఎక్కడున్నాయో తెలుసుకున్నాం కదా. తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.